ఏపీ మాజీ సీఎం జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడ లేదని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వొద్దని ముందే నిర్ణయించినట్టు ఉన్నారని జగన్ తన లేఖలో ఆరోపించారు. తనను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలన్న నిబంధన చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్న జగన్ ప్రతిపక్ష హోదా తనకు దక్కకూడదని నిర్ణయించారని ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని తెలిపారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లుండాలన్న రూల్ చట్టంలో లేదని, పార్లమెంటులో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ ఆరోపించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ రిక్వెస్ట్ చేశారు.